జపం చేసేటప్పుడు ఎంత జపం చేశామో తెలియటం చాలా ముఖ్యం. లెక్క లేకుండా చేసే జపం మెటీరియలిస్టిక్ లైఫ్కి పనికిరాదు. కాబట్టి జపం చేసేటప్పుడు జపమాల చాలా ముఖ్యమైనది. జపానికి తులసిమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల, పగడాలమాల, తామరగింజల్మాల, మణులమాల చాలా శ్రేష్టమైనవి. ఇప్పుడు చెప్పుకున్న మాలలలో తులసిమాల గణపతి జపానికి అస్సలు వాడకూడదు. జపమాలలో 108 లేదా 54 పూసలు ఉండాలి. జపమాలను మెళ్ళో వేసుకోకూడదు. జపం చేసుకునేటప్పుడు జపమాల ఎవరికీ కనిపించకూడదు. దాన్ని ఏదన్నా సంచిలో పెట్టుకొని లెక్క పెట్టుకోవటం చాలా ఉత్తమం. జపించేటప్పుడు జపమాలను మధ్యవేలు మీదుంచి బొటన్ వేలుతో మన వైపుకు తిప్పుకోవాలి. బయటకు తిప్పినట్టయితే జపం ఫలించదు. రోజుకి ఎంత జపిస్తున్నామో లెక్క పెట్టుకొని ఆ జపఫలమును మంత్రదేవతకు ధారపోయాలి. జపం చేసేటప్పుడు సగం మూసిన కళ్ళతోటి మంత్రదేవత మీదే మనస్సు నుంచి శ్రద్ధగా జపం చేయాలి. ఈ నియమాలు పాటించి జపం చేసినట్టయితే శీఘ్రంగా సిద్ధిస్తుంది. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.